ఈ రోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య ఒక ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఆసక్తికర పోరు ఎందుకంటే రాజస్థాన్ జట్టు టాప్ 1లో ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టు అంచెలంచెలుగా టేబుల్ టాప్ స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఈ మ్యాచ్ ఓడిపోతే తన టాప్ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఎలా అయినా గెలవాలి. ఇక ముంబై జట్టుకి వేరే వాళ్ల ఓటములు కూడా బాగానే కలిసి వస్తున్నాయి. పంజాబ్, గుజరాత్ వరుసగా ఓడిపోతూ ఉండడం, గత మ్యాచ్లో ఢిల్లీ దారుణంగా ఓడిపోవడంతో ముంబై జట్టు 6వ స్థానానికి చేరుకుంది. ముంబై గనక ఈ మ్యాచ్లో ఒక భారీ విజయాన్ని నమోదు చేయగలిగితే అప్పుడు 5వ స్థానానికి చేరుకోగలదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య సమరం గట్టిగానే ఉండబోతోంది. ఇక గత మ్యాచ్ల ఫలితాలను గనక గమనిస్తే ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచ్లు ఆడగా ముంబై 15 సార్లు, రాజస్థాన్ 13 సార్లు గెలుపులను నమోదు చేశాయి. దీన్ని బట్టి ముంబైకి కొంచెం ఎడ్జున్నట్లు కనిపించినా ముంబైది పై చేయని చెప్పలేం. ఇదే సీజన్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు ముంబైని వారి సొంత మైదానంలో రాజస్థాన్ జట్టు చాలా దారుణంగా ఓడించింది. ఆ మ్యాచ్లో ముంబై 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. ఆ లక్ష్యాన్ని రాజస్థాన్ 27 బాల్స్ మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలిచి ఔరా అనిపించింది. మరోవైపు రాజస్థాన్పై ప్రతీకారం కోసం ముంబై ఎదురు చూస్తోంది. కాబట్టి రాజస్థాన్, ముంబై జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ ఫుల్ పైసా వసూలనే చెప్పాలి. మరి ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా, లేక రాజస్థాన్ 14 పాయింట్స్ కి చేరుకుని ప్లే ఆఫ్ సత్తా చాటుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక జైపూర్ పిచ్ విషయానికొస్తే జైపూర్ పిచ్ ఈ సీజన్లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ కు సమానంగా ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్లో 180 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. చేజింగ్ జట్టు ఒక మ్యాచ్లో లక్ష్యాన్ని అధిగమించగా మిగతా 2 సందర్భాల్లో రాజస్థాన్ రాయల్స్ వారి స్కోర్లను కాపాడుకోగలిగింది. దీని ప్రకారం టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే రాజస్థాన్ జట్టు ఓపెనర్ జైస్వాల్ ఇంకా నిలకడైన ప్రదర్శన కనబరచడం లేదు. అతడు తన సహజ సిద్ధమైన హిట్టింగ్ తో విరుచుకుపడితే ప్రత్యర్థులకు దడపుట్టడం ఖాయం. ఇక మరో ఓపెనర్ బట్లర్ అయితే ఇప్పటికే ఈ సీజన్లో 2 సెంచరీలు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచ్లో ఓడిపోవాల్సిన స్థితి నుండి జట్టుని ఒంటి చేత్తో గెలిపించి కోల్కతాకి షాక్ ఇచ్చాడు. ఇక మిగతా బ్యాటర్లు సంజు శాంసన్, రియాన్ పరాగ్, హిట్మెయర్, పావెల్ అందరూ కూడా ఫామ్ లోనే ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్ చూసుకుంటే ట్రెంట్ బౌల్ట్, చాహల్, ఆవేష్ ఖాన్ కీలక సమయంలో బౌలింగ్ తో అదరగొడుతున్నారు. గత మ్యాచ్లో కుల్దీప్ సేన్ 2 వికెట్లు తీసి కోల్కతా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఎటొచ్చి అశ్విన్ కొద్దిగా గాడిలో పడాలి. వికెట్స్ తీయడంలో వెనుకబడ్డాడు. మొత్తంగా చూస్తే రాజస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఓవరాల్ గా సూపర్ గా ఉందనే చెప్పాలి. ఇక ముంబై జట్టు విషయానికొస్తే ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ మంచి ఫామ్ లో ఉన్నారు. వారు గనక కుదురుకుంటే ముంబైకి భారీ లక్ష్యం ఒక లెక్క కాదు. ఇక ప్రత్యర్థులను చితక్కొట్టడానికి సూర్య ఎలాగూ ఉన్నాడు. తిలక్ వర్మ కూడా సూపర్ గా ఆడుతున్నాడు. అయితే ముంబై మాత్రం భారీ లక్ష్యాలను చేయడంలో కొద్దిగా వెనుకబడుతోంది. అందుకు కారణం టాప్ ఆర్డర్ ఇచ్చిన ఆరంభాన్ని మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నారు. టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ చివరి వరకు క్రీజులో ఉండలేకపోతున్నాడు. హార్దిక్ కెప్టెన్సీ గురించి పక్కన పెడితే బౌలింగ్ లో కొద్దో గొప్ప పర్వాలేదు అనిపిస్తున్నా బ్యాటింగ్ లో అతడి వ్యక్తిగత ప్రదర్శన పేలవంగా ఉంది. చివర్లో వచ్చిన టీమ్ డేవిడ్, హార్దిక్, రోమారియో షెఫర్డ్లు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే ముంబై పెద్ద లక్ష్యాలను ఛేదించగలుగుతుంది లేదా కాపాడుకోగలుగుతుంది. ఇక బౌలింగ్ లో అయితే మొత్తం భారం బుమ్రానే మోస్తున్నాడు. ఆకాష్ మధ్వాల్ అధ్వానంగా బౌలింగ్ చేస్తూ జట్టుకి భారమయ్యాడు. అయితే గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న గెరాల్డ్ కోయేజ్ గత మ్యాచ్లో పంజాబ్ పై అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు రాబట్టి బుమ్రాకి అండగా నిలిచాడు. లేదంటే ఆ మ్యాచ్లో అశుతోష్ శర్మ విధ్వంసానికి ముంబై ఓడిపోయేది. కోయేజ్ మరోసారి బుమ్రాకి అండగా నిలబడితే రాజస్థాన్ జట్టుని సులభంగా నిలువరించవచ్చు. మొత్తంగా ఇరు జట్లలో రాజస్థాన్ జట్టుకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. అలానే వారి జట్టు మొత్తం ముంబై కంటే కొద్దిగా బెటర్ గానే కనపడుతోంది. కాబట్టి రాజస్థాన్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రోజు మీరు ఎవరు గెలుస్తారు అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.